శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మిథున రాశి వారికి ఈ వారం అంతా కూడా రాశి అందే బుధగ్రహ సంచారం చాలా బలాన్ని, ఆత్మధైర్యాన్ని, కాన్ఫిడెన్స్ని పెంచే అవకాశం ఉంటుంది. ఎటువంటి క్లిష్ట సమస్యనైనా సులభంగా పరిష్కరించుకొని మీకంటూ ఒక గుర్తింపు అన్నది రావడం జరుగుతుంది. ప్రధానంగా ఈ వారం ఈ రాశి వారికి స్థానచలనం అన్నది చెప్తుంది. అంటే ఒకటి స్థానచలనం చెప్తుంది, రెండవది ఏంటంటే ఉద్యోగంలో మార్పు కూడా చెప్తుంది. అంటే ఈ వారంలో దశమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రగమనం పొందడం జరిగింది. సో ఆ కారణం వల్ల ఏంటంటే గతంలో మీరు ఏదైనా వేరొక ఉద్యోగానికి ప్రయత్నం చేసి ఉండి అది పెండింగ్లో ఉండో మీరు దా ప్రయత్నం విరమించుకొని ఉంటే సడన్గా మీకు ఈ వారం నుంచి ఎప్పుడన్నా సడన్గా ఆ కొత్త ఉద్యోగం మీకు వచ్చే అవకాశం ఉన్నది. లేదా మీకు ఉద్యోగంలో ప్రమోషన్ రావాల్సి ఉంది, అభివృద్ధి ఆగిపోయి ఉన్నది, ఇప్పుడు సడన్గా మీకు ఆ ప్రమోషన్ రావడం జరుగుతూ ఉంది. అంటే మొత్తం మీద ఏంటంటే వృత్తిపరమైనటువంటి మార్పు అది మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. గతంలో ప్రయత్నించేటటువంటి ఫలితం ఇప్పుడు రావడం జరుగుతుంది. గతంలో పోగొట్టుకున్నవి తిరిగి సంపాదించే అవకాశం ఉంటుంది. అంటే గతంలో ఏదో కారణాల వల్ల ఉద్యోగం పోగొట్టుకున్నాం, ఏదో మానేసాం, తిరిగి మళ్ళీ ఆ ఉద్యోగం పొందాలనే మీ ఆలోచన ఖచ్చితంగా ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది. దానికి ఆ సహకరిస్తూ ఏమైందంటే చతుర్థ స్థానం అన్నది స్థానచలనం చెప్తూ ఉంటుంది. ఇప్పుడు అక్కడ వ్యయాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 4వ స్థానంలో ప్రవేశించి నీచ స్థితిలో ఉండడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ రాశి వారికి స్థానచలనం జరిగే అవకాశం ఉంటుంది. అది విద్యార్థులకి కూడా కొంతమంది హాస్టల్లో చేరడం జరిగే అవకాశం ఉంది. చాలా కాలంగా అమ్ముడుపోని స్థిరాస్తి ఏవైనా ఉన్నా, ఒక వాహనం మీరు అమ్మాలనుకున్నా ఈ సమయంలో దాన్ని కంప్లీట్గా అమ్మివేయడం జరుగుతుంది. ఏదైనా ఒక విలువైంది మనకిష్టమైంది చేయిజారిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఏదంటే ఇక్కడ ఏదో మనం ఒక స్థిరాస్తి అమ్మాలనే ప్రయత్నం చేస్తున్నాం, కానీ అనుకున్న ధనం అయితే రాదు. కొద్దిగా నష్టానికో మనం అనుకున్న దానికన్నా తక్కువ ధరకో అమ్మవలసి ఉంటుంది. అది కొద్దిగా నష్టపోయినట్టు మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా కొంత బాధ తప్పకపోవచ్చు. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కొంతవరకు అనారోగ్యపరమైనటువంటి సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. ఈ అనారోగ్య కారణాల వల్ల సడన్గా వచ్చే ఇబ్బందుల వల్ల ఉద్యోగపరమైన ఇబ్బందులు కూడా రావడం జరిగే అవకాశం ఉంది. అంటే ఉద్యోగం సెలవు పెట్టడం కానీ, ఈ ఉద్యోగం అది చేయలేక కంప్లీట్గా మానివేయడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఇటువంటి ముఖ్యమైన విషయాలు చేసుకునే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అన్నది మంచిది. అంటే ప్రధానంగా శుక్రుడు నీచపడినప్పుడు స్త్రీలకు ఏదో ఒక ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. గృహ వాతావరణం అనుకూలంగా లేకపోవడం, అలాగే భర్త కానీ, అత్తమామలు కానీ, తల్లిదండ్రులు కానీ సహకరించకపోవడం, అధిక ఒత్తిడి కారణాల వల్ల బ్యాలెన్స్గా వాళ్ళ యొక్క నిర్ణయాలు తీసుకోలేకపోతుంటారు, చాలా అసహనానికి గురవుతుంటారు. కాబట్టి ఒక నెల రోజులు మీరు ఈ అసహనాన్ని, ఇబ్బందిని జాగ్రత్తగా కాంప్రమైజ్ అవుతే తర్వాత ఆటోమేటిక్గా అన్ని పరిస్థితులు కూడా నెలకొనే అవకాశం ఉంది. కాబట్టి స్త్రీలు మాత్రం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఏమాత్రం తొందరపడే అవకాశం అయితే లేదు. ఇక ప్రధానంగా ఈ రాశి వారికి 12వ స్థానంలో కుజుడు కాబట్టి కొంతవరకు భర్త గారి వల్ల ఒత్తిడి ఉంటుంది, మనకి ధనం ఎవరైతే అప్పుగా ఇచ్చారో వారి వల్ల ఒత్తిడి ఉంటుంది, కొద్దిగా దగ్గర బంధువుల వల్ల కూడా ఒత్తిడి ఉంది, కొద్దిగా స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది, సడన్గా కొంత ఫైనాన్స్ అప్పులు ఏమైనా ఉంటే తీర్చవలసి రావడం, సడన్గా ఏమైనా మీ యొక్క బంధువుల కంటే అన్నదమ్ములకో అక్క చెల్లెలకో ఎవరికో ఒకరికి సడన్గా వాళ్ళకి ఏదో అవసరం వల్ల వాళ్ళకి ధనాన్ని సహకరించడం కానీ, వారికి ఏదన్నా పెళ్లి చేయడం కానీ, ఉద్యోగం ఇప్పించడం కానీ, వారు చేసిన అప్పులు మీరు తీర్చడం కానీ, ఇటువంటి కొంత బంధువుల వల్ల, స్నేహితుల వల్ల, రక్త సంబంధికుల వల్ల ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా కుటుంబ స్థానం చాలా అనుకూలంగా ఉంది. మీ వాక్ స్థానంలో గురువు ఉచ్చస్థితిలో ఉండి రవితో కలిసి ఉండడం వల్ల ఇది మీకు ప్రభుత్వ సహకారం లభిస్తుంది. మీ కుటుంబం మీరు ఏది చేసినా కూడా దానికి సహకరించి మీకు హెల్ప్ చేయడం జరుగుతూ ఉంటుంది. కుటుంబంలో అందరికీ కూడా ఏదో విధంగా బెనిఫిట్ జరుగుతూ ఉంటుంది. అలాగే దూరమైనటువంటి బంధువులు, అంటే మీ యొక్క అన్నదమ్ములు కానీ, బ్రదర్స్ కానీ, పిల్లలు కానీ దూరంగా ఉంటే తిరిగి మీ కుటుంబంలో కలుసుకోవడం, ఏదో ఒక శుభవార్త జరిగే అవకాశం ఉంది. బట్ మీ కుటుంబంలో మగపిల్లలకి కొంత అభివృద్ధి సమయంలో జరిగే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా
ఈ మిథున రాశి వారికి కరెక్ట్గా నిర్ణయం తీసుకుంటే మంచిది. ఉద్యోగపరమైనటువంటి మార్పు మాత్రం తప్పనిసరిగా ఇది ఈ వారం రావడం జరుగుతుంది. దానివల్ల వీళ్ళకి హ్యాపీయే తప్ప నష్టమైతే ఏముండదు. ఆలోచించి నిర్ణయం తీసుకుంటే కంప్లీట్గా మీ యొక్క ఆదాయం పెరుగుతుంది, స్టేటస్ స్థాయి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. గురు పౌర్ణమి సందర్భంగా మన పరిహారాల్లో మనం ప్రతి వారం చెప్తున్నట్టుగానే ఈ వారం మీకు గురుగ్రహ అనుగ్రహం కోసం, అంటే గురువు యొక్క అనుగ్రహం ఉంటే, అంటే మన జాతకంలో గురు బలంగా ఉంటే సంతానం మంచి అభివృద్ధిలోకి రావడం, సత్సంతానం కలగడం, ధన విషయంలో ఎప్పుడూ కూడా లోటు లేకుండా ధనయోగం పొందడం, అలాగే మంచి జ్ఞానం, దైవభక్తి, సంస్కారం ఇవన్నీ కూడా మనకి గురువు యొక్క బలాన్ని బట్టే రావడం జరుగుతూ ఉంటుంది. మనం జాతకంలో ఉన్నటువంటి గురువు యొక్క బలాన్ని పెంచుకోవాలంటే ఈవెన్ స్త్రీలు పెళ్ళవ్వాలన్నా కూడా గురుబలం తప్పనిసరి. కాబట్టి గురువు యొక్క యంత్రం, అంటే మా గురువు గారు అయినటువంటి ఈ గురు యంత్రాన్ని అప్పుడు గురు పూజ సందర్భంగా సుమారు ఒక 25 సంవత్సరాల క్రితం మాకు ఇవ్వడం జరిగింది. ఆ గురు యంత్రాన్ని ఇప్పుడు మీకు ఈ గురు పూజ సందర్భంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ గురువు యొక్క యంత్రాన్ని స్వయంగా పసుపు రంగు పేపర్ మీద, అంటే ఎల్లో కలర్ పేపర్ తీసుకున్నా పర్వాలేదు, లేదంటే వైట్ పేపర్ మీద శుభ్రంగా పసుపు రాసి ఆ పసుపు రంగా తయారు చేసి దాని మీద ఎరుపు రంగు సిరాతో, లేదంటే మీకు రాయడానికి వీలైతే ఎరుపు రంగు సింధూరంతో కానీ దాంతో కానీ ఈ 9 గడులు యంత్రాన్ని తయారు చేసి అందులో ఈ యంత్రంలో చూపిన విధంగా అంకెలు వేయవలసి ఉంటుంది. అది మీరు స్వయంగా వేయవలసి ఉంటుంది. ఈ యంత్రాన్ని మీరు తయారు చేసినంత సేపు కూడా మనసులో ఓం నమస్వాయ అనుకున్నా పర్లేదు, ఈ కింద ఇచ్చిన గురు మంత్రాన్ని చదువుతూ తయారు చేయనా పర్లేదు, బట్ ఓం నమస్వాయ అన్నది సర్వసా బాగుంటుంది. కాబట్టి ఆ నిష్ఠతో మీరు గురువారం రోజు గురుహోరలో ఈ యంత్రాన్ని ఏ సైజ్ అయినా పర్లేదు తయారు చేసి మీ పర్సులో, లేదంటే మీ క్యాష్ బాక్స్లో, లేదంటే మీ వ్యాపార సంస్థలో, మీరు ఎక్కడన్నా సరే ఇది పబ్లిక్గా పెట్టుకోవచ్చు, లేదంటే మీరు బీరువాలో అన్నా పెట్టుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఈ గురుబలం పెరుగుతూ ఉంటుంది. ఈ గురుబలం పెరగడం వల్ల ఆటోమేటిక్గా మీకు ఈ స్త్రీలకు సౌభాగ్యయోగం కానీ, సంతాన యోగం కానీ, మగవాళ్ళకి ధనయోగం కానీ, ముందు మంచి జ్ఞానం ఇవన్నీ కూడా లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ యంత్రానికి మీరు ఏదైనా ఈ బెల్లం కానీ అరటిపండు కానీ, అంటే నైవేద్యం పెట్టక్కర్లేదు, అక్కడ పెట్టి దాన్ని ఆవుకు పెట్టవలసి ఉంటుంది. శనగలు కానీ అంటే ఈ యంత్రానికి సమర్పించినట్టు సమర్పించి ఆవుకు పెట్టాలన్నమాట. ఆ విధంగా పెట్టడం వల్ల మీకు ఒకేసారి ఎవరికి కూడా ఫలితం ఇవ్వదు. నెమ్మదిగా మీకు వారం ఈ అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఇప్పుడు ఈ గురువు మనకి ఉచ్చులో ఉన్నాడు కాబట్టి ఈ ఫలితం మరింత తొందరగా పొందే అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. మీరు ఫలితం మీరే చూసి ఆశ్చర్యపోతారు. మనం ప్రతి సంవత్సరం మా సంస్థ జ్యోతిష విజ్ఞాన కేంద్రం తెలంగాణ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఈ గురు పూజ అన్నది నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సంవత్సరం మన హైదరాబాద్లోని సూరవరపు ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ, అంటే నాంపల్లిలో ఉంటుంది, ఆ యూనివర్సిటీలో మన ఈ సమావేశ మందిరంలో ఈ ఆగస్టు 2వ తారీఖున ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఇది సుమారుగా ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు జరుగుతుంది. ఇందులో మీకు ప్రముఖ వ్యక్తులు ఆహ్వాన పత్రికలో చూపించినట్టు వాళ్ళు వారి జీవితంలో కనిపెట్టినటువంటివి, పరిశోధించినటువంటి ముఖ్యమైన విషయాలు ప్రసంగ రూపంలో, అంటే ఒక విద్యార్థికి గురువు చెప్పిన విధంగా వాళ్ళు మీకు కొన్ని రహస్యాలు చెప్పడం జరుగుతుంది. చివరిగా మేము ఎంచుకున్నటువంటి ఈ సంవత్సరం గురువు గారికి సత్కరించడం కూడా జరుగుతుంటుంది. మరి ఎవరైతే ప్రతినిత్యం మా ఈ సమావేశాలకు హాజరవుతుంటారో వాళ్ళు ఎక్కడున్నా సరే తప్పకుండా ఈ సమావేశానికి ఆగస్టు 2వ తారీఖున తప్పకుండా ఇచ్చేసి ఈ గురువుల యొక్క
వాళ్ళు ఇచ్చినటువంటి ప్రసంగాలను ఆస్వాదించి ఈ సభని విజయవంతం చేస్తారని ఆశిస్తూ స్వస్తి.